హాయ్ అండి. ఇది పేరెంట్స్‌కి చెప్పేటటువంటి వీడియో. ఇప్పుడు మీరు అడ్మిషన్ టైం కాబట్టి ఎటువంటి స్కూల్‌లో పిల్లల్ని చేర్పిస్తే బాగుంటుంది అనేది చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. నా నుంచి ఒక చిన్న అడ్వైస్ ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మామూలుగా పిల్లలకి ఏందంటే 2 చూస్తారు మీరు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి అనేది ఒకటి. ఇంకొకటొచ్చి మనకు మా పిల్లవాడు ఆడుకునే దానికి బాగుందా లేదా అనేది ఒకటి. నెక్స్ట్ ఐఐటీ ఉందా లేదా అనేది చూస్తారు. ఈ మూడిటి మీద ఎక్కువ మందికి పేరెంట్స్‌కి ఉంటుంది. తర్వాత మీరు స్కూల్‌కి విజిట్ చేసిన తర్వాత అట్మాస్ఫియర్ అంతా చూడండి. దీని గురించి మీకు ఏం చెప్పాల్సిన అవసరం ఏముండదు. అట్మాస్ఫియర్ చూసినారంటే ప్లే గ్రౌండ్స్ కానీ, లేకపోతే అట్మాస్ఫియర్ కానీ, క్లాస్ రూమ్‌లో బోర్డ్స్ కానీ ఇవన్నీ చూస్తే ప్రతి స్కూల్‌కి బాగానే ఉంటాయి. తర్వాత రెండో విషయం ఏంటంటే కరికులం చూడండి. కరికులం ఏం చెప్తారనే చూడండి. ఐఐటీ ఫౌండేషన్ అవి ఇవి అని చెప్తారు కానీ ఈ కాలంలో నేను నా 23 ఇయర్ ఎక్స్పీరియన్స్‌లో నేను గమనించింది ఏంటంటే ఐఐటీలో బాగా బెస్ట్ పర్ఫార్మ్ చేసే పిల్లలకు బేసిక్స్ సరిగా ఉండడం లేదు. కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు, లేదా నేషనల్ సర్వే కూడా అదే చెప్తుంది. సో బేసిక్స్ సరిగా ఉండడం లేదు. ఈ కారణంగా ఏమైందంటే వాళ్ళు పెద్ద పెద్ద ఐఐటీ దాంట్లో వాళ్ళు సాధించి పైకి పోయినా కానీ సరిగా సొసైటీతో సరిగా కలవడం లేదు. ఆత్మహత్యలకి దారి తీస్తుంది. ఇది ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. ఇది ఎందుకు వస్తుందంటే నా అనుభవంలో ఐఐటి ఫౌండేషన్ కావాలని మీరు అక్కడ వేస్తారు. పిల్లవాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ కావాలని పేరెంట్స్ అనుకుంటాడు, కానీ అక్కడ స్ట్రెస్ ఫ్రీ ఉండదు. ఐఐటి అన్న తర్వాత చాలా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చట్నీ రుబ్బినట్లు రుబ్బుతాంటారు తప్ప వానికి స్ట్రెస్ ఫ్రీగా పెట్టే అవకాశమే ఉండదు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. కావాలంటే మీరు బెస్ట్ ఐఐటి అని చెప్పి ఏదైనా స్కూల్లో వేసి చూడండి. తర్వాత వాడు సాధించిన తర్వాత చూడండి, మీ నుంచి పేరెంట్స్ నుంచి దూరం అయ్యేది తప్ప 99% మీ నుంచి దూరం అయ్యేది తప్ప. అంతేకాదు వాడు సొసైటీలో ఏ రకంగానూ కలవలేడు. ఒకవేళ డబ్బులు సంపాదించినా ఆత్మన్యూనత భావంతో ఉంటాడు. ఆ డబ్బులు పోగొట్టుకునేది గ్యారంటీ. ఎందుకంటే వానికి తెలియదు హౌ టు మేనేజ్ మనీ అనేది తెలియదు కాబట్టి ఇబ్బంది పడతారు. కాబట్టి నా ఇదేంటంటే మీరు స్కూల్కి పోయిన వెంటనే అట్మాస్ఫియర్ చూడండి. ప్రతి ఒక్కరు అట్మాస్ఫియర్ని మీరు గెస్ చేయగలుగుతారు. రెండో విషయం ఏంటంటే బేసిక్స్ చెప్తానరా లేదా చూడండి. ఎందుకంటే ఏ ఐఐటి, నీట్, జేఈ ఏది రాసినా కూడా బేసిక్స్ అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. దాని మీద ఫోకస్ చేస్తాను అనేది రెండో విషయం చూడండి. అది బాగుందంటే ఐఐటి ఎట్టు తిరిగి చెప్తారు, చెప్పినా మీ పిల్లవాడే అర్థం చేసుకోగలుగుతాడు. నెక్స్ట్ మూడో విషయం వచ్చి స్ట్రెస్ ఫ్రీ అంటే సాయంత్రము పొద్దున ఆడుకునే దానికి అవకాశం ఇస్తానరా లేదా అనేది చూడండి. ఏదో ఒక ఆటలో ఇన్వాల్వ్ కావాలి. లేకపోతే మాత్రం ఎంత చదువు చదివినా ఆరోగ్యం సరిగా లేకపోతే ఒకసారి ఆలోచిద్దాం. 30 సంవత్సరాలు వచ్చింది, లక్షన్నర సంపాదిస్తాడు మీ పిల్లవాడు. ఏదో ఒక రోగం ఉంది అనుకోండి, వాడు కాన్ఫిడెంట్గా జీవితాన్ని జీవించలేడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మూడో అంశంగా గ్రౌండ్స్ ఉండడం కాదు, మనకు ఆడుకునే దానికి అవకాశం ఇస్తానరా లేదా ఈ విషయాలు చూడండి. డబ్బులు ఎంత పెడతారనేది మీ ఇష్టం, మీ స్తోమతకు తగ్గట్టు పెట్టుకోండి. సో నంబర్ 1 పరిసరాలు గమనించండి. నంబర్ 2 బేసిక్స్ బాగా ఇస్తానరా లేదా, దాని మీద టెస్టింగ్ జరుగుతుందా లేదా అనేది చూడండి. మూడో విషయం గ్రౌండ్స్కి పొద్దున సాయంత్రం అవకాశం కల్పిస్తానరా లేదా చూడండి. ఈ 3 ఉన్నాయంటే ఖచ్చితంగా ఆ స్కూల్లో మీ పిల్లవాడిని వేయండి. తర్వాత వాళ్ళ భవిష్యత్తు చూడండి. మీరు ఏమి చెప్పాల్సిన అవసరం లే, వాడంతకు వాడే ఎదుగుతాడు. థ్యాంక్ యూ.